అర్జున్ తన ఫ్రెండ్స్ పార్టీలో ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే, సారా వాళ్ళని పార్టీకి పిలిచింది అవమానించడానికి. సారా, హే రమ్య, ఈరోజు చూడు ఆ అర్జున్ గాడ్ని ఎలా ఆడుకుంటానో అని అశోక్ దగ్గరికి వెళ్ళింది. అశోక్తో, బేబీ, మనం డిన్నర్ స్టార్ట్ చేయొచ్చా ఇంకా? అశోక్, ఓకే డార్లింగ్, డిన్నర్ స్టార్ట్ చేద్దాం. అందరూ డైనింగ్ హాల్లోకి చేరుకున్నారు. అర్జున్ కూడా తన ఫ్రెండ్స్తో డిన్నర్లో జాయిన్ అయ్యాడు. డిన్నర్ స్టార్ట్ అయింది. అందరూ అశోక్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అర్జున్ మాత్రం సైలెంట్గా ఉన్నాడు. హే అర్జున్, పర్లేదు, సిగ్గుపడకుండా తిను. ఇలాంటి హోటల్లో తినే ఛాన్స్ మళ్ళీ రాదు. నీలాంటి బికార్ని హోటల్లో వాచ్మెన్గా కూడా పెట్టుకోరు అని పెద్దగా నవ్వింది. అర్జున్, సారా, పర్లేదు, నాకిక్కడ వాచ్మెన్గా పనిచేసే అంత కర్మ పట్టలేదు. కావాలంటే చెప్పు, నీకు ఏదొక పని చూస్తా ఎక్కడా అని కామ్ అయిపోయాడు. సారాకి ఏమీ మాట్లాడాలో అర్థం కాలేదు. టేబుల్ మీద ఉన్న వైన్ బాటిల్స్ను విసిరికొట్టింది. ఇంతలో అక్కడికి సర్వర్ వచ్చి, సార్, ఒక చిన్న తప్పు జరిగింది. మీకు సర్వ్ చెయ్యాల్సిన వైన్ బాటిల్స్ ఇవి. ఇప్పుడే బాటిల్స్ నా గర్ల్ ఫ్రెండ్ పగలకొట్టింది. నేను పే చేస్తాను వాటిక్కూడా. సర్వర్ వెళ్ళిపోయాడు. సారా, రే అర్జున్, ఏమనుకుంటున్నావు నువ్వు నీ గురించి? దేనికి పనికిరాని బికారివి, నువ్వు నన్నిక్కడ పనిచేయమంటావా అని గట్టిగా అరిచింది. అర్జున్ తనకి ఏమీ పట్టనట్టు కామ్గా ఉన్నాడు. కొంచెంసేపటికి సర్వర్ వచ్చాడు. సర్వర్, సార్, మీ బిల్ అని అశోక్ బిల్ పెట్టాడు. 54 లక్షల అని నోరు తెరిచాడు అశోక్. అవును సార్. అశోక్ బిల్ను బాగా పరిశీలించి, మేము ఈ వైన్ బాటిల్స్ ఆర్డర్ చేయలేదు. మీ గర్ల్ ఫ్రెండ్ ఆ వైన్ వేస్ట్ చేసింది అని చెప్పారు. అశోక్, మేము ఈ బిల్ కట్టము అని సర్వర్ మీద గొడవకి దిగాడు. ఇంతలో అక్కడికి మేనేజర్ విశ్వస్ వచ్చాడు. ఏమైంది అని సర్వర్నడిగాడు. సార్, ఇందాక ఒక వైన్ అనుకోకుండా విఐపీకి సర్వ్ చెయ్యాల్సింది. కాని వీళ్ళు ఆ వైన్ను నేలపాలు చేశారు. ఇందాక ఏమో నేను బిల్ పే చేస్తా అని చెప్పాడు సార్. ఇప్పుడు మాత్రం నేను బిల్ పే చెయ్యను అంటున్నాడు. మేనేజర్ విశ్వ, మీరు బిల్ పే చెయ్యకుండా హోటల్ నుంచి బయటికి ఎలా వెళ్తారో నేను చూస్తా అని సెక్యూరిటీను పిలిచాడు. ఇంతలో అక్కడున్న అర్జున్ను చూసి, బాబూ, మీరిక్కడేం చేస్తున్నారు అని మర్యాదగా అన్నాడు. బాబూ, వీళ్ళు మీ ఫ్రెండ్సా అని అన్నాడు. హా, అవును, నేను పే చేస్తాను వీళ్ళ బిల్ అని అన్నాడు. విశ్వసార్, మీ దగ్గర ఎలా బిల్ తీసుకుంటాను సార్ అని రెస్పెక్ట్తో అన్నాడు విశ్వ. అందరితో, మీరు అర్జున్ బాబు ఫ్రెండ్స్ కాబట్టి మీకు ఈరోజు బిల్ ఫ్రీ అని అనౌన్స్ చేసి వెళ్ళిపోయాడు. అందరికీ ఫ్యూజులు పోయాయి. అర్జున్కి ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా? కొందరైతే అర్జున్ అర్జున్ అని జై కొట్టారు. ఇది చూసిన అర్జున్ ఫ్రెండ్స్, రే ఏంట్రా మామ ఇది అన్నారు. అర్జున్ వాళ్ళతో, మీకు రూమ్కి వెళ్ళిన తర్వాత చెప్తా అని అన్నాడు. సారాకి అశోక్కి మాత్రం తల తీసేసినట్టు అనిపించింది. అర్జున్ తన ఫ్రెండ్స్తో రిటర్న్ అయ్యాడు. అసలు అర్జున్ ఎవరు? అర్జున్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నెక్స్ట్ సారా వేయబోయే ప్లాన్ ఏంటి? తెలుసుకోవాలి అంటే ఇప్పుడే వినండి. మన హిడెన్ ఐడెంటిటీ ఆఫ్ ఎ కామన్ మ్యాన్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.